అయ్యయ్యో భగవంతా సత్యనోని పేరు నా భర్త పేరు కార్తీక రాజు పేరు చెప్పద్దన్నాడు. కొడుకులు 12 ఏళ్ల పిల్లగాండి అయినారు. మరి వీళ్ళను అటువంటి చూస్తున్నావు ఆపుదామంటే ఆగుతలేరు. వీళ్ళకు నేను విషాలు పెడతానా అని 4 కొడుకులకు విషాలు పెట్టుకున్నది రేణుకా ఎల్లమ్మ. విషాలు ఎప్పుడు పెట్టిందో విషాలు పెట్టుకోవంగా నా ఇన్న కొడుకులు కడుపు నిండా అన్నం తిన్నారు. అన్నం తిన వరకు పాముల విషాలు తెల్ల విషాల కోడి పిల్లలు ఏ విధంగా కొట్టుకుంటారో 4 కొడుకులు ఆ విధంగా కొట్టుకున్నారు. ఆ కన్న తల్లి చూస్తున్నావు కొడుకులో చూసింది కలకల కలకల కంటి నీరు పెట్టింది. అంతా కోపం వచ్చి గిట్ట కొడుకులు చంపుతుంటే లోకం ఆగుతుందా? కాబట్టి రానున్న కాలం లోపల బాగు నాయన రానున్న కాలం లోపల పుట్టవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది ఉప్పు నూనె ఒక చోట ఉడకవంతం ఉన్నది. కన్న తల్లి పొద్దున లేసి కన్న కొడుకుల్ని ఎంత శాపన పెట్టినా గాని కన్న కొడుకులు తలగద్దు. కన్న తండ్రి అనకనక ఒక మాట అన్ననాడు కన్న కొడుకులకు పచ్చి గోడ రౌతు పడితే రౌతు వెట్ట పడుతుంటే నాయన గోడ ఇసుకపోయినట్టుగా కొడుకులకు శాపన తలగాల గాని కన్న తల్లి ఎంత శాపన పెట్టిన తలగద్దని ఆనాడు దేవనార్తి పెట్టింది. మరి నా కొడుకులకు నేను విషాలు పెట్టంగా పెట్టిన మరి నా భర్త ఎట్టలేవ్వాలి అని ఆనాడు చూసిన 12 ఏళ్ళు గడిచినాయి కదా. 12 ఏళ్ళు ఎక్కడ గడవాలి? 12 ఏళ్ళు గడిచినాక నా కొడుకులు లేపుకోవాలి, నా కొడుకులు లేవాలి అని ఆ రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది. నాకు ఎటువంటి పట్ట మీద సాల సాకల మంగలి మాది కుమ్మరి కమ్మరి సబ్బండ వర్ణం ఉన్నారు. ఎవరింటికన్నా నేను పోతా. సాటంతా సోటు దొరికినాక జానంత జాగ దొరికినాక సచ్చిన కొడుకులు మళ్ళీ లేవాలని దివనార్తి పెట్టింది రేణుకా ఎల్లమ్మ. జోగురాలు వేషం కట్టుకున్నది. అడ్డడిగా వల్ల అల్లింది బుట్టి కుంచెడుగా వల్ల కుదిరింది బుట్టి మానడిగా వల్ల వలసింది బుట్టి తవ్వడిగా వల్ల తలసింది బుట్టి బుట్టి నెత్తులు పెట్టుకొని భూలోకమాత బాకుడిల చేత పట్టుకొని రేణుక ఎల్లమ్మ ఆడికెళ్ళి రేణుకెళ్ళు వలచ్చ గుమ్మడి ఏడవతా ఉన్నదమ్మ వలాలి గుమ్మడి ఆడవాడలు ఎల్లబట్టే వలచ్చే గుమ్మడి మరి మేడలు ఎల్లబట్టే వలాలి గుమ్మడి ఇక్కడికి దగ్గర ఎక్కడ పోతున్నదో అటు చూసే వరకు పట్టం మీద ప్రజవారు నాయన ఎవరు కనబడుతున్నారు? కోట్లు కనబడుతున్నారు. కోట్ల ఇంటికి పోయి నేను దాక్కుంటా అని కోట్ల ఇంటికి రావతా ఉన్నదా? కోట్ల ఇంటికి రేణుక పడుతున్నారు. వచ్చేటి రాకడ కోట్లు చూసిరు. ఓ రేణుక ఎల్లమ్మ భగవంత మా ఇంటికి నువ్వు వచ్చినవు. ఓ రేణుక ఎల్లమ్మ నీకు ఏం కావాలి? సిగ్లెట్ కావన్నా, చాక్లెట్ కావన్నా, బిస్కెట్ కావన్నా, సిగ్లెట్ కావన్నా ఏం కావాలమ్మా? ఏమంతా ఎందుకు వచ్చినావు మా ఇంటికి? జాక్కుంటారు వచ్చినవా? ఎందుకు వచ్చానా? మనం రమ్మా ఇటు సాయి రా. అయితే జాక్కుందామని వచ్చినవా? ఎందుకు ఎందుకు? కొడుకు పరశురాముడు అయ్యా ఏ జాడగా నన్ను ఎబ్బదానికి వస్తుండు అందుకని జాగుందామని వస్తున్నా. నీ బాధ్యను మా ఇంటికి నీ కొడుకు పెట్టే బాధలకు భరించలేక మా ఇంటి ఇక్కడ జాక్కుందామని వచ్చినవా? నీ బాధ్యను కర్రోడు అంటే రాముడు చిన్నోడు కాదు. నల్ల నల్లని వాడు వల్లని రోమాల గలవాడు వదసేరు మెదడు గల్లవాడు వాడి మీసాలల్లో వాడు వాడొచ్చిందనుకో నది కమ్మల గుడిసె కాదు అటువంటి ఏడంత్రాల బంగులు ఉన్నది. అగో నాకు ఓ దిక్కేమో చక్కెర ఉన్నది, ఓ దిక్కేమో సాపత్త సాకిలింట పూడలు ఉన్నాయి. ఈ రేణుక ఎల్లమ్మని జాక్కుండా పెట్టుకున్నాను అనుకో పరిసిగాడు చిన్నోడేనా తల్లినే కట్ట పెడుతుండాట. ఆడొచ్చిండనుకో నాదా నిన్నెత్తెత్తడు, నిన్నెత్తేసినాక నన్నెత్తెత్తడు, నన్నెత్తేసినాక నా డబరటలు వలుగుతాయి, నీ కారీలు వలుగుతాయి, ఉన్న తోసలు ఊసిపోతాయి. పాడైంది ఈ ఎల్లిని మన ఇంటికాడు ఉంచుకుడు ఎందుకు అని కొడుకుతోడి డబరొట్టెలు వాళ్ళకి కొట్టుకుడు ఎందుకు? అయ్యా మన ఇంటికాడ తాగలేదని ఎల్లమ్మని మెల్లగా బుదిరికిచ్చి వెళ్ళకూడదాం అని రేణుక ఎల్లమ్మ దగ్గర వచ్చిండ్రు. కోట్లు అంటున్నారు. అయినా కోట్ల మీద పడి పడి ఏడుతారు జనం. ఏం లాభం ఉంటది? మేము కోట్లం అంటే ఎట్టుంటామో కోట్ల పాట ఒకసారి వినబెడతా. కోట్లమయ్యా మేము కోపము మాకు లేదో, కోట్లమయ్యా మేము
అర్ధ కింటలు చక్కెర తెచ్చి దాన్ని అమ్మంగా 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 5,000 లాభం వచ్చే లాభం లాభం అంటారయ్యా లాభం అంటారయ్యా ఏమి లాభం ఉన్నది మాకు లాభం లాభం అంటారయ్యా 20 రూపాయలు పెట్టి అర్ధ కింటలు ఉప్పు తెచ్చి 20 రూపాయలు పెట్టి అర్ధ కింటలు ఉప్పు తెచ్చి దాన్ని వారం రోజులు అమ్మంగా 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 మాకు 6,000 లాభం వచ్చి లాభం లాభం అంటారయ్యా ఏమి లాభం ఉన్నది మాకు లాభం లాభం అంటారయ్యో పరాయివా నిన్ను అర్థం చేస్తామా మా ఇంటికడ జాగ ఇక్కడ ఉన్నది నీ బాంచను మా ఇంటికడ జాగలేదు వెళ్ళిపోయల్లవ్వా వెళ్ళిపోయల్లవ్వా అని రేణుక ఎల్లమ్మను కోట్లు ఎల్లగొడుతున్నారు అయ్యా రేణుక ఎల్లమ్మ చూసింది భగవంతా నా కొడుకు పెట్టే బాధలకు భరించలేక జాక్కుందామని కోటలు ఎల్లగొడుతున్నారు అని ఎల్లమ్మ లేని ఇల్లు ఏసు తక్కువ అగో రానున్న కాలం లోపల నేను వెళ్ళిపోతే నన్ను ఎవరు కొలుసుకుంటారు అని కడపకు 5 బొట్లు పెట్టింది గోడకు 5 బొట్లు పెట్టింది రానున్న కాలం లోపల నా పంచముఖులు పట్నాలు గౌండ్ల వాళ్ళు గౌడి శెట్టి వాళ్ళు ఘనంగా చేసామంతా ఉన్నది జోగు జోగన్ని ఇంటికి వచ్చినాడు జోగు వెయ్యాలని ఆనాడు దివనార్తి పెట్టింది కోటోళ్లకు ఆయన చూసే వరకు రావణ్లు కనబడుతున్నారు ఇంటికి వెనక బ్రాహ్మణులు సూత కోమట్లు ఏ విధంగా అన్నారో బ్రాహ్మణులు సూత అదే విధంగా అన్నారు వాడికెళ్ళి తినిగొల్ల ఇంటికి పోయింది తినిగొల్లు సూత అదే విధంగా అన్నారు గొల్ల కురుమల్ల ఇంటికి వెనక గొల్ల కురుమల్ల సూత మా ఇంటికడ జాగలేదు మా ఇంటికడ జాగలేదు వెళ్ళిపోమ్మంటున్నారు సబ్బండవరణ వెళ్ళగొడుతున్నారమ్మా సబ్బండవరణ వెళ్ళగొడుతుంటే రేణుకా ఎల్లమ్మకు భగవంత ఎక్కలేని దూపలైతున్నే తల్లులాల ఆనాడు చెప్పినవు నాదు బామ నీకు కొడుకులు పుడితే కొంత బాధలు వస్తాయి అన్నవు నాదా బిడ్డ పుడతలేని బాధలు వస్తాయి అన్నవు నాదా అందుకే అంటారా వలాలా గుళ్ళ దేవుడు ఉంటే గుడి సొంత శృంగారం ఉంటది బల్లె పంతులుంటే బడి సింగారం ఉంటది ఇంటిలోని ఇతరాల మొగలుంటే ఇల్లంతా శృంగారం ఉంటదమ్మా ఆడళ్లకు బాధలు ఎక్కువ అంటారు తల్లులాలా భర్త లేని ఆడళ్లకు బదనాములు ఎక్కువ అంటారు భర్త లేని ఆడళ్లకు బాధలు ఏ విధంగానంటే భర్త లేని ఆడ తల్లి అందంగా తయారాయి తొవ్వంటి పోతుంటే భగవంతకి ఇటువంటి పండుగ పేరంటం వేసుకుంటే పండుగ చేసుకున్నటోళ్ళు నీ వల్లి పట్టుకొని గలవల్లకెళ్ళి ఎల్లంగా భర్త లేని ఆడ తల్లి అందంగా తయారాయి తొవ్వంటి వస్తుంటే తెలిసిన పెద్దలు ఏమంటారు ముండవత్తుంది బందుకు జరుగురా అంటారు ముండవత్తుంది బందుకు జరిగే వరకు భగవంత భర్త లేని ఆడళ్లకు కాళ్ళరెక్కల గజ 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 వరికి కడుపుల దుఃఖం కళ్ళ పంటది పెయి పొంటి రోమాళ్ళు బుగ్గటీలి ముందడికి పోయి ఆడ తల్లి వెనకకు వచ్చి గోడకున్న పోడవ చూసుకుంటా అయ్య నువ్వు ఇక్కడ ఉన్నావా నలుగుట్ట నవ్వుట్ట బతకైనది నాను 10 మందిలోన పలసరతరమైనదయ్యా నాకు ముగ్గుట్ల నాదా ముండ పేరు వచ్చింది అయ్యా ఎడ్డోడు గుడ్డోడు ఊరాకు ఉంటే 10 మందిలోన పనులు అందకపోవునా అని భర్తలేని ఆళ్ళు రాయిన్న ఫోటో చూసుకుంటే కంటికి పుట్టడు దుఃఖం పెట్టుకొని బాధపడతారు ఓనాదముని రాజా గా బాధ నాకు పెట్టి నాదను వెళ్ళిపోతివా ఓ కొడక రాముడా రా నా రాముడు కొడక రాముడా రా నా రాముడా దొంగతనం చెయ్యలేదు నా రాముడు
నన్ను లంజంటివి కొడుకు కొడుగా నువ్వు లంజంట కదరా నారావుడు లంజంట వీరా నారావుడా ఆడదానికి లంజ పేరు సిరతనం మగోనికి దొంగ పేరు సిరతనమే అమ్మో పడదారికి బంగారం లేకున్న భాగ్యం ఉండాలి పడదారికి ముత్తమంత కుంకుమొకవంత ఛాయో అంటరే అమ్మా నీ రాజ్యం నువ్వు వెళ్ళిపోతువా అయ్య నాకు లేని కట్టం పెట్టి నువ్వు పోతువానే అయ్యో కన్న తల్లి కలకల కంటి నీరు పెట్టే వరకు ఆ కన్న తల్లికి మీద ఎండ కొడుతున్నది కింద ధరణి కాలుతున్నది ఎండల వేడికి బండల దగ్గరకు ఆ కన్న తల్లికి బాధ కలుగుతున్నది ధూప కలుగుతున్నది ధూప కలిగే వరకు నా ఇన్నాటి చూసే వరకు వైశాఖ వనం అంటే తాళ్ళు కనబడుతున్నాయి ఈదులు కనబడుతున్నాయి తాళ్ళు కనబడుతున్నాయి ఈదులు కనబడుతున్నాయి ఎవరు కావచ్చును అని చూసే వరకు అటువంటి నాయన గౌండ్ల వాళ్ళు ఉన్నారు కౌండియ వరము లోపల పుట్టిండ్రు గౌండ్లోళ్ళు ఆది గౌడు అవరగౌడు ఇప్రగౌడు పున్నమా గౌడు ఐదు తోడ పుట్టింది ఆడబిడ్డ శల్లమాదేవి ఆగో కల్ప వృక్షాలంటే తాళ్ళు ఉన్నాయి ఈదులు ఉన్నాయి ఆగో సుర చూసే వరకు ఆ కన్న తల్లికి ధూప కలుగుతున్నది భగవంత అటువంటి చూసిన సుర నాకు కలుగుతున్నది ధూప కలుగుతున్నది కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను మోత గౌండ్లోళ్ళు అంటే కౌండియ వరము లోపల పుట్టిండ్రు గౌండ్ల వాళ్ళు నేనెట్ట ఆడదానికి కుట్టలేదు వంశవంతురాలను మగవానికి కుట్టలేదు మోక్షవంతురాలను గౌండ్ల వాళ్ళు సుధ కౌండియ వరము లోపల పుట్టిండ్రు గౌండ్ల వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను పోతా కానీ ఇదే నిజ రూపం మీద తల్లి వచ్చిందని కళ్ళు పోతారు కాబట్టి గౌండ్ల వాళ్ళ సత్యం చూస్తా వాళ్ళకు బత్యం నేను పెడతా అగో నేను ఈ వేషం మీద నేను ఎందుకు పోతా ఒక మారు వేషం కడతా గౌండ్ల సత్యం చూడాలి వాళ్ళకు బత్యం పెట్టాలి అని ఆనాడు ఆయన కుడికాలు కుష్టాలు ఎడవకాలం అండి రాసముండు ముక్కల గండమాల తల మీద తలమాల ఇప్పుడు 20 లక్షలు బొంగుటీలు 1 కోటి లక్షలు కడగప్పు పెడమురుగు తయారు చేసుకున్నది అగొరడగప్పు పెడమురుగు చేసుకుని రేఖ పరంజ్యోతి ఆనాడు దినము లోపల ముసలి వేషం కట్టుకున్నది ముసలి వేషం కట్టుకొని ఆనాడు దినము లోపల రేణుక పరంజ్యోతి మరి గౌండ్ల పాట కావన్నాయి ఎట్టున్నది గౌండ్ల పాట వెంకటాడెక్కినాడు వన్నెల గౌడే వన్నెల గౌడు చేల వెంకటాడెక్కినాడు వన్నెల గౌడు అనా తుమ్మిదో వన్నెల గౌడు అనా తుమ్మిదో తాడెక్కినాడు గుద్దుల గౌడు అనా తుమ్మిదో గుద్దుల గౌడు అనా తుమ్మిదో తాడెక్కినాడు గుద్దుల గౌడు అనా తుమ్మిదో చక్కరి గౌడు అనా తుమ్మిదో తల్లి ఎల్లవ్వ తోడ తవ్వడి నీళ్ళు అనా తుమ్మిదో తవ్వడి నీళ్ళు అనా తుమ్మిదో బిడ్డ గౌరవ్వ తోడు బింకెడ నీళ్ళు బిడ్డ గౌరవ్వ తోడ బింకెడ నీళ్ళు అనా తుమ్మిదో బింకెడ నీళ్ళు అనా తుమ్మిదో ఆడుకుంట పాడుకుంటారా తన్నాను తాను ఆడుకుంట పాడుకుంటారా తన్నాను తాను పరిసగవుని వేటికి వచ్చింది పద్దల్ల పరిసగవుడు అంటే చిన్నోడు కాదు ధనవంతుడు ఉన్నాడు ఓ పరిసగవుడు అనుకుంటారు వెనక ఎల్లమ్మ ముసలి వేషం కట్టుకున్నది పరంజ్యోతి
అయ్యో భగవంతా ఓ కొడక నా కొడక వరి కొడక పరిచక కూడా ఓ కొడక ఎవరు కొడక మీరు గౌన్లో లేనా ఓ కొడక నాకు దూపైతుంది కొంచెం సురవయ్యి బిడ్డ కళ్ళు వస్తాయి పైసలు ఉన్నాయి అయ్యో బిడ్డ పింఛన్ పైసలు వాళ్ళలేదు కొడుకో పింఛన్ పైసలు మన రేవంత్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు నారాయణ ఉత్తర గోవింద సూత్తురు ముసలళ్ళు అన్ని పెంచిండు రేవంత్ రెడ్డి మా పింఛన్ ఎప్పుడు ఇస్తాడు 2,000 పోయి 5,000 అయితే ఇంకా 3 పారు నాకు ధూప అవుతుంది కొడక కొద్దిగా సురవైరా పోతున్నానంటలేడు ఒసై ముసలి కుక్క ఎవతివే నువ్వు వచ్చినావు మా యొక్క వనం కాడికి నిన్ను చూస్తుంటే కుడికాలు కుట్టాలి ఇడవకాలం అండి ఉన్నది ఈ రాసపుండు ఉన్నది నువ్వు వస్తుంటే గబగబ అటువంటి జబ్బు ఈగలు వస్తున్నాయి కళ్ళు వీల వారుతున్నాయి కళ్ళు వీల వారుతా ఎవరన్నా కళ్ళు తాగుతారా ముసలి కుంక అగో పబకారి ముండ ఎక్కడికి వెళ్ళి వచ్చిన తీడుగోల చేత బట్టి మారు దెబ్బలు కొట్టేరు దెబ్బలు కొడుతున్నాడయ్యో దెబ్బలు కొట్టిండు ఒరే పపకారి గౌడా నన్ను దెబ్బలు కొడతావారా ఇన్ని రోజులు కళ్ళు వారింది ఈ కాడికెళ్ళి నీ కళ్ళు వారద్దా అని సట్టిసి శాపనార్తి పెట్టింది శాపన పెట్టి ఆడికెళ్ళి ముందడికి 3 అడుగులు నడిచింది 7 దల్లెల్లగౌడు చూసిండు ఈ ముసలి నా మండవలకు వచ్చిందనుకో కళ్ళు మీద ఈగలు వారుతాయి పపకారి ముండా తత్తున్నవే అని ఎల్లమ్మని తెలవకుంటా పపకారి బుండ కొడుకు 7 దల్లెల్లగౌడు తీడుగోల చేత బట్టి దెబ్బలన్నా కొట్ట బట్టి రామారాము దెబ్బలన్నా కొట్ట బట్టి రామారామ దెబ్బలు కొట్టిండు అయ్యో భగవంతా నా కొడుకు కొట్టింది కాక ఇలా గౌండ్ల చేతుల సూతన దెబ్బలు పడే కాలం వచ్చానా అని ముందరికి 3 అడుగులు వేసే వరకు 3 దల్ల ముత్తగౌడు కనబడుతున్నాడు 3 దల్ల ముత్తగౌడు అంటే బీదస్తుడు అందుకే అంటారు నాయన ధనం ఉన్నోనికి దానం చేద్దామంటే చేతులు రావు లేనోనికి దానం చేద్దామంటే ఇంటి లోపల ఏముండదు అని కొన్నే 3 తాళ్ళు 3 తాళ్ళలో ఒకటి ఎండైపోయింది 2 కళ్ళు వారుతున్నాయి తల్లిని చూసి ఎవరికి జాలి కలిగింది అయ్యో భగవంతా పెద్ద గౌండ్లు కొట్టిండ్రు వాళ్ళు కొడితేంది 7 దల్లెల కూడా 10 దల్ల పరిస కూడా కొడితేంటే ఆ తల్లిని చూస్తుంటే నా తల్లి లెక్క కనబడుతున్నది అగో నా తల్లి లెక్క కనబడుతుంది ఆ తల్లికి నేను కళ్ళు పోతానా అని ఓ తల్లి గట్టేడు పోతున్నావు అవ్వ ఇట్రమ్మా అని కూసుండబెట్టి ఆకువిచ్చి 3 దల్ల ముత్తగాడు కళ్ళు పోతున్నాడు రేణుకా ఎల్లమ్మకు 3 దల్ల ముత్తగాడు కళ్ళు వయ్యంగా మరి అటువంటి కన్న తల్లి వీని సత్యం నేను చూస్తా అని ఎంత కళ్ళు వచ్చినా గాని గుర్రంత కచ్చపాల పట్టింది పుంగలోన కొట్టింది కుండలో కొట్టే వరకు భగవంతా ఎంత అంపినా గాని కళ్ళు దాంగుతలేదు ఎల్లమ్మ సత్యము తోటి పోసి అర్ధగంట సేపు నడువును వచ్చి అబ్బా అని అంటున్నాడు రేణుక ఎల్లమ్మ చూసింది ఒరే కొడక గౌండ్లలో పుట్టినప్పుడు గన కీర్తి తెచ్చుకోవాలి కొడక ఒక్క ముచ్చడి చెప్పుతున్నా నువ్వు కళ్ళు వయ్యంగా లేచినవు కొడక అది పద్ధతి కాదురా వెనకటి దినం లోపల పెద్ద మనుషులు బంతులు కూర్చుండబెట్టి కళ్ళు పోతురు ఇప్పుడంటే డిస్పో గ్లాసులు తే గౌడ తాగుతామంటే వారెత్తామంటారు వెనకటి దినం లోపల ఆగో బంతి కూర్చుండబెట్టి కొడుక కళ్ళు పోతారు ఆకులు ఇచ్చుకుంటా వాడు పెద్ద కడుపోడు ఉంటాడు వాడు చిన్న కడుపోడు ఉంటాడు నువ్వు కళ్ళు అందరికి కొడుక పోతుంటే వాడు సాలని తలకాయ ఊపినప్పుడు లేవాలి అంతవరకు లేవద్దురా చల్లని దినవార్త పెట్టింది గా యొక్క గౌనికి
మరి తల్లి నాకేదైనా దివనార్తి పెట్టి నీకు కళ్ళు పోసినా అన్నాడు. అనే వరకు కొడక ఒక దివనార్తి పెడుతున్నా, నీ తాతలు సంపాదించిన కుండలు పట్టుకచ్చుకో కొడక, దొంతి పెట్టుకోరా అని అటువంటి దొంతి పెట్టుకున్నదా పొత్తి పెట్టుకోమన్నది. నేను తాగిన కళ్ళు కొడక అన్నింత పోసుకోరా అని అన్నింత పోసే వరకు బుస 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 కళ్ళు వంగుతున్నది. రేణుక ఎల్లమ్మ తాగిన కళ్ళు బాగో ఎంగిలి కళ్ళు పొంగ వరకు కొడక ఒక దివనార్తి నీకు నేను పెడుతున్న కొడుకో, ఈ కాడికెళ్ళి మీ గౌండ్ల వాళ్లకు కొడక మొర్రి బింకడు కళ్ళు ఉంటే అవ మీకు ముఖాలు వంటి అన్నవరా నా కన్న కొడక. మొర్రి బింకడు కళ్ళు ఉంటే మీకు ముఖాలు వంటి అన్నము అని చల్లని దివనార్తి పెట్టింది. ముత్తగౌడు అన్నాడు, మరి అవ్వ ఈగలు పడ్డాయి, దోమలు పడ్డాయి, గంజలు ఈగ పడితే గందు అటు వారం వస్తున్నారు, ఎర్రగలులా శివ పడితేనే అటు వారెత్తున్నారు. ఈ కళ్ళు ఈగలు పడ్డాయి, దోమలు పడ్డాయి, నువ్వు వచ్చిన కాడికలు ఏమన్నా తాగుతారా శీషి అనరా అనే వరకు కొడక దానికి దివనార్తి పెడుతున్నా. కొడక అటువంటి సుర అంటే కొడక బుసబుస మీదికి వంగుతుందిరా కొడక. విషం పడ్డ కాడు ఉక్కున్న గాని కుండ అడుపు ఉన్న గాని అగ బుస 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 నురుగు వంగినాడు. కింద శతారం పురుగులు మల్లెలున్నా బుస బుస మీదికి వత్తది కొడక. మీదికి వచ్చినాక నురుగు మీద అటువంటి పురుగులు తేలుతాయి. పురుగులు పక్కకు దేవి పక్కకు వారేసి నీ కళ్ళమ్ముకోని బతుకురా నా కన్న కొడక. అందుకే ఎర్ర కళ్ళ క్షీమ పడ్డా అటు వారెత్తాము, కానీ కళ్ళు ఈగలు పడ్డా దోలు పడ్డా మనం కళ్ళు తాగుతాము. అగో తల్లి దివనార్తి పెట్టింది ఆనాడు. ఇట్లా ఇంటుంటే మంచి మంచి ముచ్చట ఇంకా బాగానే చెప్తాను, వెళ్ళి పెడుతున్నారు అక్కడ ఉంటోళ్ళు ఆనాడు నాయన. మరి కొడక ఒక దివనార్తి పెడుతున్నా, రానున్న కాలం పంచముగ్గులు పట్టాలన్నా కుళ్ళు గోపురాలు కట్టమంతా ఉన్నారు. అగో గౌడి శెట్టోళ్ళు అంటే కొడక గౌండ్ల వల్ల పూజారులు ఉంటారు. వాళ్ళు కొడక ఘనంగా ప్రతిష్ఠ చేసి కొడక నా యొక్క గుళ్ళు గోపురాలలో ఆనందంగా నా పూజలు ఏమంతా ఉంటది. పెద్ద గౌడే గాని కొడక మరో గౌడే గాని అగో గౌడు చెట్టు వాళ్ళతోటి కొడక ఘనంగా పూజలు చేసినాడు. కొడక అటువంటి చూసిన కటపు కుండ అని కుండ ఉంటది. ఇప్పుడు నాకు ధూప సల్లారిచ్చినవు కదా, రానున్న కాలంలో పంచముగ్గురు పట్నాలు నా కళ్యాణం నాడు కొడక అగో గౌండ్ల వాళ్ళు కొడక బోనాలతోటి ఆనందంగా అటువంటి చూసిన కొడక నా ధూప సల్లారాలంటే గటపు కుండ పట్టుకొని వచ్చి పట్నం మీద పెట్టి శాఖ మొక్కినట్టయితే అప్పుడు నా ధూప సల్లారుతుందిరా నా కన్న కొడక. అందుకే నాయన గిట్ట పద్ధతులు ఉంటాయి. బాగు నాయన గడపకుండా కోలాలు అయితే లచ్చల కాన ఆట ఎత్తేసుకుంటారు. లచ్చన్న అగో లచ్చల కాన చూసినవా నాకంటే నాకంటారు గౌండ్లు. ఆనాడు తల్లి కటబడి దివనార్తి పెట్టింది, ముందడికి 3 అడుగులు వేసింది. 7 దళ్ళ గౌనికి 10 దళ్ళ పరిచ గౌనికి కండ కావురం ఉన్నది. అందుకే అంటారు ధనం ఎక్కుతా మదం ఎక్కుతా మచ్చురమ్మ మరి ఎక్కును ధనముడిగిన కొద్ది మదముడిగిన కొద్ది మచ్చురమ్మ మరి ఉడుగును. భగవంతా వీళ్ళ కళ్ళు వారకుంటే ఏళ్ళనా అని 3 దళ్ళ ముత్తగని కళ్ళు వారుతున్న 7 దళ్ళ గౌనికి 10 దళ్ళ పరిచ కళ్ళు వారతలేదు. కళ్ళు వారకపోతే కొన్ని రోజులకు చూసిండ్రు వాళ్ళు. వీడు 3 నెలలనే 7 అంతరాల బంగుల కట్టింది ఎవరు 3 దళ్ళ ముత్తగౌడు, 10 దళ్ళ పరిచగౌడు, 7 దళ్ళ ఎల్లగౌడు. నా ఎల్లవ తల్లిని కొట్టిండ్రు కాబట్టి తిందామంటే అన్నం లేదు, తాగుదామంటే నీళ్ళు లేవు, తాగుదామంటే నీళ్ళు లేకపోయి అన్నమో రామచంద్ర అవుతున్నది. 3 దళ్ళ ముత్తగౌడు ఏమో పెద్దోడయిండు, పెద్దగా ఉండలేమో చిన్నుళ్ళు అయ్యారు. 7 దళ్ళ గౌడు చూసిండు, 10 దళ్ళ పరిచగౌడు చూసిండు. అరే మన ముత్తిగాడు చూసినావురా, ఆడు 3 నెలల 7 అంతరాల బంగుల కట్టిండ్రా, ఆడెవరినో మంత్రం పట్టిండ్రా, ఎవరినో కూడిండు మంత్రం నేర్చిండ్రా. గౌడి చెట్లు లక్ష్మణ్ కూడినా మరి ఎవరిలో కూడిండు మంత్రం నేర్చిండ్రా. అరే మనకెన్నున్నాయిరా అన్న, మనకెన్నున్నాయిరా? 10 ఉన్నాయి. నాకెన్నున్నాయి? 7. నీకు 7 నాకు 10. మనకు 7 నాకు 7 నీకు 10 ఉన్నాయి. మనకెన్నున్నాయిరా? అండ్ ఒకటి ఎండేపోయింది. కళ్ళు ఒకటి ఎండేపోయింది. ఎండేపోయి ఇది పోద్దాడిది పరుపు దాడిదే అమ్ముకుంటా వారి ఆడు గంత బంగళ కట్టింది. అరే మనకు 10 ఉంటే ఏం చేస్తారు? మరి మీకెళ్ళి కాళ్ళు పోతే కింద మన బంకలు తాగుతున్నాయి. అరే మొన్న మనం చేసిన రాజకీయ బింకి నా రాజకీయ బింకి నేను ఎక్కిపోతా అంటే నీ ఎక్కిపోస్తాడద్దు ఏదద్దని వెళ్ళిపోయిండు. మన ఆటకలన్నీ ఎవడు మలుపుకున్నారా?
ముత్తిగాడు మలుపుకున్నాడు ముత్తిగాడే. ముత్తిగాడు మంత్రం నేర్చిండు అని దెబ్బలు కొడదామా అని ముత్తగమని దగ్గరికి రానే వచ్చి మారు దెబ్బలు కొడుతుంటే అవ్వా మాకు మంత్రం తెలియదు యంత్రం తెలియదు నా మాటే మంత్రం ఉన్నది ఎక్కడికల్లా తల్లి వచ్చింది మీరు దెబ్బలు కొట్టిరు అయ్యా మీరు దెబ్బలు కొట్టినప్పుడు నేను కళ్ళు పోసిన కాడికెళ్ళి నాకు బుక్కిడ అన్నం కలుగుతున్నది నాదేం తప్పు లేదు నన్ను మన్నించురు పెద్దగా ఉండడానికి 10 ఏళ్ళ పబ్బది పెట్టే వరకు వెనక ఎల్లమ్మ చూసింది నేను ఎయ్యబట్టి అటువంటి 3 దళ్ళ ముత్తగవని దెబ్బలు కొడుతున్నాడు అని వనం లోపల కడకున్న రేణక ఎల్లమ్మ ముత్తగవని దగ్గరికి పోవాలి ఎల్లగవని దగ్గరికి పోవాలి పరిశగవని దగ్గరికి పోవాలన్నా అని జోగురాలు వేషం కట్టుకున్నదమ్మో జోగురాలు వేషం కట్టుకొని రేణక ఎల్లమ్మ గౌన్ల దగ్గరికైనా రామానందనో ఎంత చక్కని గ్రామం ఉన్నదో ఈ గ్రామమైనో ఎంత చక్కని గ్రామం ఉన్నదో ఈ వంగర గ్రామము బాలే శృంగార ఉన్నదో ఈ గ్రామమైన చుట్టుమెట్టు సూర్యవనము నట్టనడమా తల్లి గుడి చుట్టుమెట్టు సూర్యవనము నట్టనడమా తల్లి గుడి రామో జయరామో అయ్యో రామో అయ్యో దైవమరాజు అయ్యో దైవమరాజు అయ్యో దైవమరాజు పెద్దగా నీళ్ళ వేడికి వచ్చేనా పెద్దగా నీళ్ళ వేడికి వచ్చేనా అయ్యో దైవమరాజు మళ్ళీ ఇరకలేశం కట్టిన ఆగవయ్యా ఆగరయ్యా ఓ ఆగవయ్యా ఓరయ్యా ఎరకల వేషం కట్టుకున్నది వెనక ఎల్లమ్మ ఎరకల వేషం కట్టుకున్నది ఆగో 10 దళ్ళ పరిచగౌడు 3 దళ్ళ ముత్తగౌడు దగ్గర 7 దళ్ళ ఓరయ్య రేణుక ఎల్లమ్మ ఆయన వెనక వేషం కట్టుకున్నదయ్యో ఓరయ్యా ఎందుకు కొడుతున్నారయ్యా ముత్తగౌని ఎందుకు కొడుతున్నారు కళ్ళు వాడతలేదు మాకు అన్నది ఎందుకు కొడుతున్నారయ్యా కళ్ళు వాడతలేదంటే ఎందుకు వాడతలేదు తెలుస్తలేదా మీకు ఓరయ్యా ఎల్లవ తల్లి ఏమనుకున్నారు మీరు ఎందుకు కొట్టిర్రు ముసలమ్మని ఎందుకు కొట్టిర్రు అల్లు ఎవరా లొల్లి పెట్టినోళ్ళు మీరు లొల్లి పెడితే మేము వెళ్ళిపోతామా మరి మాకేంది మీరు లొల్లి పెడితే ఓరయ్యా ఏరయ్య పట్టుకో నా కూర పుడుచుకోరయ్యా కూర పట్టుకోమన్నట్టు ఎరకలు బాసల చేత పట్టుకుంటారయ్యా ఏడో చేత పట్టుకో ఓరయ్యా వంగర గ్రామం లోపల వంగరాన్ని కోపం అంటారా మునుపడంత కోపం లేదు ఇప్పుడంత కాచుతారం లేదు కానీ ఓరయ్య బొట్టు పెట్టుకోకయ్యా ఓరయ్యా ఏమైంది ఎందుకు లొల్లి అవుతుంది మరి కళ్ళు వాడతలేదా ఎందుకు వాడతలేదు అయ్యా ఎందుకు కొడుతుర్రు మంత్రం వేసి కళ్ళు వాడకుండా చేసిండ్రా ఓరయ్య మంత్రం ఎక్కడుందిరా మంత్రం లేదు మాటలే మంత్రాలు ఉంటాయి శక్తిక్రియలు ఉంటాయి మంత్రం ఎక్కడయ్యా సరే గాని మీ కల్వార్ తట్టు నేను చేస్తా కల్వార్ తట్టు చేస్తా మీ కులం వల్ల మిమ్మల్ని మెచ్చుకున్న తట్టు చేస్తా గానీ నేను ఒక్కొక్క ఊరు పేరు చెప్తా ఊరికి ఒక 100 రూపాయలు ఇక అంతే నేను ఎక్కడికి లేరా మీ నోటెల్ల బెల్లం ఓరయ్యా ఇగో నేను ఊరు ఒక్కొక్క ఊరు పేరు చెప్తాను నేను ఎక్కడెక్కడ తిరిగినో ఆ ఊళ్ళ పేరు చెప్పుకుంటా అత్త మీ ఊరు రాక వచ్చిన ఊరికొక 100 రూపాయలు ఇది అంతే ఎక్కువ వద్దు నాకు నేను ఆశపడేటోని కాదు నాకు బాగా ఆపచ్చం లేదురయ్యా ఒక్క ఊరు పేరు చెప్తా ఊరుకు 100 రూపాయలు ఇయ్యి నేను ఎక్కడ పుట్టిననుకుంటున్నారు
పోరయ్య నేను పుట్టింది శ్రీలంక కాడ శ్రీలంక చెన్నూరు శివకంచి నెల్లూరు కలకత్తా బొంబాయి కర్నూలు ఉజ్జాయి పూణే అమరాబాద్ ఢిల్లీ నిజామాబాద్ రేపిల్ల నందేడు కాశ్మీర్ కాకి బెంగళూరు ఖమ్మం దోమిపేట బొంపల్లి నాంపల్లి బండలింగంపల్లి తాడూరు గూడూరు గూడెం కామిరెడ్డి జదిరెల్లి బెజ్జంకి జిల్లా కరీంనగర్ మల్యాల పెమ్మర్తి దొమ్మాక దొబ్బాక దొంతి దోమకొండ సిరికొండ తరికొండ చివర గోనకొండ గిజ్జ కాకినాడ బెంగాల దేశము రంగుతో శ్రీరంగ సంగారెడ్డిపల్లె లింగారెడ్డిపురం ఢిల్లీ కొల్లపురం హైదరాబాద్ ఉట్నూరు గ్రామం ఉడూపురం నేడు కార్మిక గ్రామం మంచిరాటన మందమరినడ ఊరు బొక్కలకుండ కాల్పేట ఊరు దొనకొండ మెట్టివెల్లి గుడివాడ గుంటూరు గుండి గోపాలరావుపేట రాతల రాగంపేట రామడుగు మండలం రంగసాయిపల్లి ఉండేది కురమపల్లి మనసుకు నచ్చింది మదలపల్లి సోషి మెచ్చింది సుల్తాన్పురం నా జానియా జబ్బాద్ జంగ పెళ్లి నన్ను ఇష్టపడేది ఈయన వంక మేదకు జిల్లా వరంగల్ తాలూకా చేరేల తిమ్మరెడ్డిపల్లె పోతురెడ్డిపల్లె చిత్తూరు పొత్తూరు సిలగలు ఊరిపేట కౌరెల్లి గౌరెల్లి కొండపాక వారిని చంద్రుడు చిగుమాడి చుప్పదండి ధర్మారం ధర్మపురి ఎలిగేటి ఎలకతూరు తెల్లంతకుంట గంభీరపేట గంగాధర కొల్లపల్లి ఉత్తరాబాద్ జైతల జమ్మికుంట దూలపల్లి మనం ఉన్నది వంగర గ్రామం ఒక 100 రూపాయలు నాగరాజు ఏమన్నా నాగరాజు నాగరాజు 100 రూపాయలు కులం మీద వాళ్ళు కావుడుసు మేము కావుడు మనిషికో 100 రూపాయలే 20 10,000 అయితే నీకు కట్టుబడి అయ్యో రూపాయల మంచిది 500 మంచిది 1000 రూపాయలు మంచిది ఎల్లమ్మ పేరు మీద చెయ్యరా ఓ చిన్నవాడా ఓ పిల్లవాడా చేతిలో పట్టుకో ఎటువంటి కళ్ళు ఆడకపోడు కారణం ఏమంటే ఇది మళ్ళీ మా మాతమ్మ చెప్పలేదు ఓరయ్య ముచ్చట ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అంటే ఎక్కడి కలంపనంటే కొడక నీవైనా ఎల్లమ్మ తల్లి ముసలి అవతారం మీద మీ వారానికి అంతా మీరు తీడు బట్టి చేతలు బట్టి దెబ్బలు కొట్టిర్రయ్యా దెబ్బలు కొట్టిన కాడికి వెళ్ళి ఆ తల్లి వచ్చిన కాడికి మీ కళ్ళు వాడతలేదు కొడుకు మీ కళ్ళు మీకు వారాలంటే కొడక మీ కళ్ళు మీకు వారాలంటే లక్ష్మణ్ డబ్బిటి పెద్దది పెద్దది అలవా అట్లా దేవుని పేరున మీ కళ్ళు మీకు వారాలంటే వైశాఖ వనం అంటే వైశాఖ వనం లోపల గుళ్ళు గోపురాలు కొడుకో మాది వల్లకు మా తాయి పుడతారా నాకన్న కొడక మాది వల్లకు మా తాయి ఉడతా
ఆ గౌండ్లకం ఎల్లమ్మాయి ఉడతా ఎల్లమ్మాయి ఉట్టినారు గౌండి గౌండ్ల వలన పండుగ ఏమంత ఉన్నది అవ్వా మాది వాళ్ళు మంచిగా ఉడతారు నాడ ఆగో గౌండ్ల వాళ్ళు ఆగో మా యొక్క గౌండ్ల వాళ్ళు అటువంటి వైశాఖ వనము లోపల తాళ్ళు ఇళ్ళల్లా ఈదులల్లా అటువంటి ఆనందంగా గుళ్ళు గోపురాలు కడతారు రేణుక ఎల్లమ్మ గుడి ఏమో పనబడికి ఉంటది బిడ్డ మాతమ్మ గుడి ఏమో తూర్పుకు ఉంటది మాది గొల్లకేమో మాతమ్మ తల్లి అయి వెళుతా గౌండ్లకు నేను ఎల్లమ్మనై ఉడతారా నా కన్న కొడక రానున్న కాలం లోపల మాది గొల్లకు మాట అటువంటి గౌడి చెట్టు వాళ్ళు వచ్చి ఘనంగా నా పండుగ ఏమంతా ఉన్నది పండుగ పబ్బాలు చేసినాడు గౌండ్ల వాళ్ళు అటువంటి రేణుక ఎల్లమ్మకు బోనం ఎత్తుకొని వచ్చి మాది వాళ్ళకు మాత తల్లి నేను ఉంటా కాబట్టి మాత బోనం పట్టుకొని వచ్చి నా గుడి ముందర పెట్టి నాకు ఓడి బియ్యం పోసి ఆనందంగా నాకు పూజ కట్టినట్టు అయితే మీరు కోరిన కోరికలు నెరవేర్చుతారా నా కన్న కొడక అందుకే మాది వాళ్ళకు మాతమ్మ గౌండ్లకేమో ఎల్లమ్మ ఒక్కతే తల్లి రెండు అవతారాలు ఎత్తింది కాబట్టి ఎలాలి చిన్న ఎవరు లేరు పెద్ద ఎవరు లేరు అందుకే మాది వాళ్ళ తల్లి మాతమ్మ దేవి గౌండ్లకేమో ఎల్లవ తల్లి అని పేరు పెట్టుకున్నది ఆనాడు దినము లోపల కొంతమంది చిన్నంగా అనుకుంటారు మేము ఎల్లవ తల్లికే పూజ కడతామంటే కట్టుకోవచ్చు కానీ మీ తల్లి మాతమ్మ తల్లి ఆనాడు గట్ట కన్న తల్లి దీవనార్తి పెట్టింది మాది వాళ్ళ ఇంటికి పోతనా అని సబ్బండ వర్ణం ఇంటికి అయినా గాని ఎవరింటికి అయినా గాని సాగియలేదు ఎందు గురించి అంటే కొడుకు పెట్టే బాధలకు భరించలేకపోతుంటే ఎవరింటికి అయినా సాగియకపోతే ఏడుకెళ్ళన్న కళ్ళతోటి చూసింది నేను ఎవరింటికి అయినా సాగిస్తలేరు కానీ మాది వాళ్ళంటే దయగల్ల వాళ్ళు ఉన్నారు గుణంగల్ల వాళ్ళు ఉన్నారు మాది వాళ్ళ ఇంటికి నేను పోతా మాది వాళ్ళ అంటే దయగల్ల గుణం దానంగల్ల గుణం మాది వాళ్ళ గుణము అగో నాయన అటువంటి ఆనందంగా 10 రూపాయలు లేకున్నా గాని ఆటకాడ పాటకాడ వస్తే ఆటకాడ పాటకాడ వస్తే అగో 10 రూపాయలు లేకున్నా గాని పక్క పంటని చేపోయి అడుక్కొని దానం చేసే దయగల్ల గుణం మాది వాళ్ళ గుణము అగో వాళ్ళ దగ్గరికి నేను పోతా సాగిత్తనేమో అక్కడ సాకుండా లేకపోతే ఉరి పెట్టుకొని వస్తానా అని మాది వాళ్ళకి ఇక్కడ మంచిగా గుప్ప గుప్ప పొగేయాలి మాది వాళ్ళు దప్పులు ఉండాలి ఎవరైనా ఆశారవంతులు కొంగులు ముడేసుకోవాలి ఇంటికి వాడికెళ్ళి నేనకెళ్ళు వాళ్ళ జగమ్మని అవ్వా మీరు ఎన్ని పడ్డా కేరగ గీత మంచి వరించే వాళ్ళు చెప్పరు ఇంటికి రానవత ఉన్నదా మాది వల్ల ఇంటికి రానవత ఉన్నదా మాదికి పోసాయిలో ఏమి ఎత్త ఉన్నాడు లోపల ఈత కమ్మ తోటి ఇగు కూడా తాడేటోళ్ళాట మాది గొల్లు తాడు ఎత్తున్నదా దిగుకుండా తాడు వేనుతున్నారు మాది వల్ల ఇంటికి రేణుక వచ్చింది వచ్చారు అక్కడ మాది వల్ల కళ్ళ చూసిర్రు ఆగో మాది గొల్ల కళ్ళ చూసి వారు వెనక ఎల్లమ్మ భగవంత మా ఇంటికి నువ్వు పెట్టవత్తివి అవ్వా మాది తల్లి నేను మాది గొల్లము మా ఇంటికి నువ్వు పెట్టొచ్చినట్టు కూర్చుండవా అగో పీట ఉంది అక్కడ కూర్చోమన్నారు కూర్చుండవంటే భగవంత కూర్చుంటే నేను రాలేదు జాక్కుంటదాన్ని నీ ఇంటికి నేను వచ్చిన జాక్కుందా నీ ఇంటికి వచ్చినప్పుడు అగో గుండె ధైర్యం పెద్ద మాది గొల్లకు ఎందుకు వచ్చిన అంటే నా కొడుకు పెట్టే బాధలకు భరించలేక వచ్చిన అన్నది ఏంది అల్లుడు పెట్టే బాధలకు భరించలేక మా ఇంటికి దాక్కుందామని వచ్చినవా దశ ఉంటుంటుంది 4 రోజులు ఆడిబిడేవేనైతే మాది వాళ్ళు ఎట్టుంటారు మంచి ఖచ్చితంగా ఉంటది మాట అంటే మాటే ఉంటది ఆగో మాట మీద ఉన్నారనుకో తలకాయ కోసి విత్తరు మాట తప్పిండ్రనుకో
మాట మీద ఉంటే మాట మంచుకుంటే ఇక మన మాట ఎందుకంటే సాంప్రదాయం ఒకరిని చిన్నతనం చేసుడు కాదు వాళ్ళని పెద్దతనం చేసుడు కాదు కానీ అట్లా మాట విధానం ఆనాడు దినం లోపల ఓ అవ్వ ఆడిబిడ్డ నువ్వు ఉన్నావు గాని నిన్ను చూస్తుంటే నాకెంతో మంచిగా అనిపిస్తున్నది ఇక మాది వాళ్ళ ఇంటికి వచ్చిన మాది వాళ్ళ పాట ఎట్టుకుంటావు తెలుసా లెల్లే శివతాయి లెల్లే మనిషి దత్తరా ముందు నేనురా పాడగట్టది నేనేగా పాడు వేర్తది నేనేగా ఎత్తుకొని మరి మీరు వస్తారు కాట్ల పెట్టి ఇంటికత్తరు కాలు ఇరిగిరా కింద పడతారా కాట్ల పెట్టింది నేనేగా చెయ్యి ఇరిగిరా కింద పడతారా కాట్ల పెట్టింది నేనేగా కాటి కాడ మరి లేని ముట్టుడు ఇంటి కాడ మరి ముట్టుడు ఎక్కడిది పోషమ్మకు తప్పు ముందురా ఎల్లమ్మకు తప్పు ముందురా ఉండల్లాకు ఓట తప్పుడు మనిషి వెత్తరా తప్పు ముందురా వాడలేని మరి ముట్టుడు మారి తీర మరి మాది వాళ్ళ దగ్గర వచ్చిండ్రు మాది వాళ్ళ దగ్గర వచ్చే వరకు మాది పోసాని చూసింది అవ్వ మరి నీకు జాగిత్తగానే సబ్బండ వర్ణం ఉండంగా అందరు ఎల్లగొడుతూ మా ఇంటికి వచ్చినవు నువ్వు పరాయివా నేను అర్థం చేస్తాను బాంచను కదా నేను అర్థం చేస్తాను బాంచను కానీ నీ పెయి వీధి సొమ్ములు నాకు ఇవ్వన్నది మా అది వల్ల తల్లి చూసినవా పెద్దదే పెట్టింది అసలు నా పెయి వీధి సొమ్ములు పెట్టుకున్నంత దమ్ము నీ దగ్గర ఉన్నదా అని అబ్బా మాది వల్ల తల్లి నా యొక్క సొమ్ములు పెట్టుకున్నంత దమ్ము నీ దగ్గర ఉన్నదా కానీ నా సొమ్ముల మీద ఆశపడేది లేకుండే నువ్వు ఆశపడ్డావు కాబట్టి ఒక ముచ్చడి చెప్పుతున్నా ఓ బిడ్డ రానున్న కాలం లోపల సింది మాది వల్ల ఉట్టమంతా ఉన్నది నీ ఇంటికి వచ్చి ఆనందంగా ఆటలు ఆడతారు ఆటలు ఆడంగా ఐదో ఆట రేణుక ఎల్లమ్మని ఆట ఆడతాడు రేణుక ఎల్లమ్మని ఆట ఆడినాడు కొడక ఓ బిడ్డ అటువంటి నా పెయ్యి సొమ్ములు అటువంటి పెట్టెల్లో పెట్టు ఎవరి దర్శనాలు ఆనందంగా ఒక సింది మాదిగనకి ఇచ్చినట్టయితే నోట్ల పెట్టుకొని గంప పట్టుకొని పొలో బలో అనుకుంటా ఇంట్లో పండి ఎల్లమ్మ వేషం కట్టుకొని వచ్చి ఆనందంగా కొడక అటువంటి ఆనందంగా బిడ్డ సరుగు వేస్తాడు సరుగు వేసిన వరకు మీకు బరకది కలుగుతుంది నాకన్న బిడ్డ అని మాదిగోళ్ళకు దివనార్తి పెట్టిండ్రు అయినా సప్పట్టు కొట్టమంటే సగం మందికి కొంతమంది కొట్టలే లేదు మేము కొట్టమన్నప్పుడల్లా కొట్టాలి సప్పట్లు ఎవరు కొడతారో సప్పట్లు కొట్టిన వాళ్ళకు కాళ్ళ నొప్పులు ఉండని కీళ్ళ నొప్పులు ఉండని హై బీపీ ఉండని లో బీపీ ఉండని షుగర్ బీమారు ఉండని ఎవరైతే సప్పట్లు కొడతారో కొట్టిన రోగాలు పక్క పంటి కొట్టక కొట్టిన రోగాలు పక్క పంటి కొట్టన మీద వాడాలి అందు గురించి ఒకసారి చేతులు ఉన్న గట్టిగా సప్పట్లు కొట్టాలి కొంతమంది కొడుతురు కొంతమంది కొడుతులేరు అడ్డగత చెప్పింది అనుకో మళ్ళీ ఆడాది రకం మళ్ళీ అచ్చంది మేము ఆధికత్వంలో ఆడోళ్ళకేమో ముగ్గే రావన్నట మొగోళ్ళకేమో పెగ్గే రావన్నట అర్థం కాదే ఆడోళ్ళకేమో ముగ్గేసుడు మొగోళ్ళకేమో పెగ్గేసుడు ఇక ఇలా కథ చెప్తాం ఆనందంగా మంచిగా తింటారు పండుకుంటారు పొద్దుగాలు లేస్తారు రేపు మా ఇంటికి చుట్టాలు వస్తారు ముగ్గేయాలని అక్కలు అవ్వలు ఏం చేస్తారు మా ఊళ్ళో పండుగ జరుగుతున్నది మా ఇంటికాడ ముగ్గు మంచిగా వేసుకోవాలి
రావాలి అని అవరక్కలు ఏం చేస్తారు, ముగ్గు షిప్ప పట్టుకొస్తారు, ముగ్గు షిప్ప పట్టుకొస్తారు. సప్పట్లు పట్టిన మాత సాములకి ఏం కాదు, కొట్టనోళ్ళకు ఆ షిప్ప పట్టుకొని ఆడోళ్ళకి అట్ట శిక్షణ. ఇక మొగళ్ళకి తెగ్గే రావాలంటే ఇవాళ జంజిరాలు వేసుకొని మాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఇక పండుగ అయిపోయినాక చూడు కోస్తారు, కోసినాక కోటర్ చీస తెస్తారు, కోటర్ చీస తెచ్చి గిలాసులో పోస్తారు, గిలాసులో పోసే వరకు మూతికాడికి వస్తుంది, మూతికాడికి వచ్చే వరకు లందకాడ ముచ్చట్ట అరే మన లక్ష్మణ్ మంచి మంచులను తీసుకొచ్చిండ్రా, ఏ సూపర్ పండుగ చేసిర్రు, అయ్యగారులు గీయాలు మస్తు చేసిర్రు, ఎవడు జుట్టోడు గుండోడు వచ్చినారు అని అంటారు. అటు ఇటు మూతిప్పింది మూతికాడికి వస్తుంది, ఆగుద్దా? మూతికాడికి వచ్చే వరకు సప్పట్లు పట్టిన మొగోళ్ళకి ఏం కాదు, కొట్టరోళ్ళకు మూతికాడికి ఆడలకేమో అట్ట శిక్ష, మొగోళ్ళకి ఇట్ట శిక్ష. అందు గురించి ఎల్లమ్మ పేరు మీద లందకాడికి వచ్చింది కాబట్టి, లందలో దునుకుతున్నది కాబట్టి, అది ఒకసారి వేటోడి ఎల్ల తల్లి లందలో దునుకుతున్నది కాబట్టి ఒకసారి గట్టిగా సప్పట్టు కొట్టుండ్రు. చెప్పుతున్నది చిన్నకట్టతోడు చిన్నారితోడు చిన్న బిడ్డ పోషవతోడు 3 ఒట్లు పెట్టుకోక 3 ఒట్లు పెట్టుకుంటే నీకు లేని శాపం తలుగుతుంది. అమ్మతోడు అక్కతోడు పిల్లలతోడు ఎన్ని తోట్లు పెట్టుకున్నా గానీ ఏం కాదు, కానీ చిన్నకట్టతోడు చిన్నారితోడు చిన్న బిడ్డ పోషవతోడు అని 3 ఒట్లు పెట్టుకోకుండా మాదిగోళ్ళు అర్తి పెట్టి లందగోళంలో దునుకుతానా అని లందగోళం కాడి కత్తున్నది. లందగోళంలోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆశారవంతులు ఉంటే కొంగును ముడేసుకోవద్దు, మాదిగోళ్ళు జజ్జరం జం గట్టిగా తప్పులు కొట్ట రేణుక ఎల్లమ్మ ఉప్పొంగి రావాలి. ఆగో రేణుక ఎల్లమ్మ ఇగో నిజాలు పెట్టాలి పెద్ద పసుపే వెళ్ళి పెట్టాలి. నిజాలు డబ్బులు కొడతారు డబ్బు గట్టి కొట్టురే. గల పోతే ఇంకా పోతారా వంగరకాలం కన్న తల్లి సత్యంగా ఉంటే కొంతమంది కనుక ఏమో చేసిరంటారు. ఏం లేదు భగవంత, స్థాన సత్యం ఉంటేనేమో ఉప్పు అంగుతుంది, లేకపోతే లేదు భగవంత. ఆనాడు చెప్పింది నాకు నాగవెల్లి జరగాలి. నేను విషాలు పెట్టిన కదా, విషాలు పెట్టిన కొడుకులు ఎవరిని జీవనార్థి పెట్టింది ఇక్కడ జాగ దొరకాలి. కొడుకులు లేతానే ఉన్నారు.
చచ్చిపోయిన కొడుకు లేచ వరకు భగవంతా కన్న తల్లి లేకపాయ కన్న తల్లి లేకపాయ మరి ఎక్కడ తల్లి లేకపాయ అయ్యో భగవంత ఎక్కడ ఇప్పుడే నేను నాలుగు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి నాలుగు వాళ్ళ ఇంటికి వస్తానని ఉన్నాడో వస్తున్నాడయ్యో ఇంటికి వచ్చారు ఆయన అడుగుతుంటే అల్లుడా మీ తల్లి మాకు తెలియదు అల్లుడా పెట్టుకోలే వచ్చింది రాలేదు మీకు చరిత్ర పెట్టదు ఇక మళ్ళీ మీరు మాది వల్ల నాయన ఇంటికి వచ్చింది మా యొక్క తల్లి అన్నప్పుడు అల్లుడా మాకు తెలియదు నీ బాధ్యత మాది వల్ల ఎట్టుంటది మంచిగా మంచుకున్నారనుకో మర్యాద ఇస్తారు లేదనుకో అనరాని మాట్లాడరు అల్లుడా మా ఇంటికి లేదు నీ బాధ్యత అన్నారు అత్తమ్మ మా మొక్క పెడుతున్న మంచి లేకపోతే తాలక తలపండు పోతా అన్నాడు అనే వరకు అల్లుడా నీ బాధ్యతను ఆగో మీ అవ్వగల్ల అందగోళలు దాక్కునేది పొమ్మన్నప్పుడు అందగోళం కాడికి వచ్చిండు అవ్వా మీది కలుతాంది మా అవ్వ దాక్కుంది అవ్వ అంటే మాది రావుడా నువ్వు ఎంత మీ తల్లి దునకంగా దునికింది కానీ మీ తల్లికి ఆ యొక్క ఆనందంగా ఉయ్యాల ఉట్టింది మీదికి వాళ్ళ అందగోళము ఆగో ధర తల్లి వీధ ఆనందంగా అటువంటి తరని వీధ చూసినవా ఉయ్యాల ఉట్టినట్టుగా ఆ తల్ల లోకం లోపల ఉయ్యాల ఉట్టి ఉయ్యాల లోపల ఊగుతున్నది గాఢమైన నిద్రలో ఉన్నది మీ తల్లి ఇవ్వాలంటే ఆగో మీ తల్లిని దొరకబట్టాలంటే 66 మాదిగి తప్పులు గవిడి చెట్టులతోటి ఈరగోలతోటి ఘనంగా అటువంటి చూసినవా జాతర జరుపుకుంటా పద్దిల్ల పరిశ్రమ అటువంటి పరిశ్రమ పద్దిల్ల పట్టు వర్షం అయినా గాని ఆనందంగా అటువంటి చూసినవా మీ తల్లిని పిలిచినట్టయితే అటువంటి చూసినవా మీ తల్లి వస్తుంది లేకపోతే రాదన్నప్పుడు మాది వాళ్ళ విలిపించిండు ఆ యొక్క చెట్ల వల్ల విలిపించి ఘనంగా పట్టాలు కొట్టి ఎల్లవనట వెళ్తున్నాడు జోగురాలు వేషం కట్టుకొని ఆనాడు దినం లోపల చెల్ల వచ్చింది ఎల్లమ్మ మంచి మాట కొద్ది ఎల్లు ఎవరన్నా ఆచారవంతులు ఉంటే కొంగులు ముడేసుకోవద్దు రేణుక ఎల్లమ్మ ఉగ్ర రూపం మీద వచ్చినప్పుడు కొంగులు ముడేసుకోరు అనుకో మీకే నష్టము కాబట్టి ఎవరైనా దేవుడు ఉంటే ఆడుకొని పాడుకొని దప్పురేగంగా ఓ ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఒక నిజా రూపం చూపెట్టాలని మంచిగా మొక్కురి కులం మొత్తం వచ్చింది కాబట్టి కులం వచ్చింది కాబట్టి ఒక నిజా రూపం చూపెట్టాలి మాకు ఇక్కడ ఏదన్నా అని మంచిగా మొక్కురి మాది వాళ్ళు కానీ మీరు కానీ మా తల్లి మేము
రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ యొక్క వీడియో వచ్చేసి ఎల్లమ్మ యొక్క కథ, ఎల్లమ్మ యొక్క లందగోళము యొక్క కథను ఈ పూజారులు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని యొక్క వీడియోను మనము చూపెట్టడం జరిగింది. సో ఇది ఏంటంటే పూర్వం నుండి వచ్చిన ఎల్లమ్మ యొక్క కథ. అంటే పూర్వము ఎల్లమ్మ ఏ విధంగా ఈ యొక్క హరిజనుల ఇంట్లోకి వచ్చింది, సో వాళ్ళు ఏ విధంగా ఆమెను పూజించారు, సో అనే ఈ స్టోరీని దీంట్లో క్లుప్తంగా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. సో ఇది ఎల్లమ్మ యొక్క లందగోళము కథ.